సార్ లక్ష్మణ్ గారు, ముఖ్యంగా అంటే ఎవరి టైంలో అసలు ఎక్కువగా అన్యాయం జరిగింది బనకచెర్ల విషయంలో? అంటే ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మాణం అనేది కొత్తగా మళ్ళీ పైకి వచ్చింది, ఇది ఖచ్చితంగా నిర్మించి తీరుతా ఉంటున్నారు. దానికి సంబంధించి ఏపీ సీఎం కొంత వివరణ కూడా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇటు వస్తున్నటువంటి అభ్యంతరాలు, ముఖ్యంగా ఒక 72 గంటల సమయం కూడా ఇచ్చారు కేటీఆర్, ఇవన్నీ కూడా మీకు తెలుసు. అంటే అసలు ఓవరాల్ గా చూస్తే కనుక మీరు ఎన్నో స్టడీ చేస్తూ ఉంటారు, ఎంతో చెప్తూ ఉంటారు, అసలు ఎవరి టైంలో అన్యాయం జరిగింది? ఇక్కడ ఎవరి టైంలో అన్యాయం జరిగింది అంటే మనము ఏమి చెప్పలేము. ఎవరి ప్రయోజనం వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఆలోచన చేసినారు. మనం కృష్ణా వాటర్ వరకు మనం తీసుకున్నప్పుడు ఏమైతుంది అంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డి వాడు హెడ్ రెగ్యులేటర్ ఏం చేశాడు, పాతది కాకుండా దాని పక్కన వెడల్పు చేస్తూ కొత్తది నిర్మాణం చేశాడు. దాని వల్ల ఏమైంది అంటే కృష్ణా వాటర్ ఎక్కువ శాతం కిందికి వెళ్ళిపోయి వాడుకోవడానికి అవకాశం వచ్చింది. దానివల్ల ఏంటి, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు నీటి కొరత ఏర్పడి 5-6 ప్రాజెక్టులు ఇప్పటికీ పెండింగ్ కాలే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో సహా. అది డిస్ప్యూట్ ఉంది కృష్ణా వాటర్ మీద. ఎందుకు అప్పర్ లో కర్ణాటక కూడా ప్రాజెక్టులు కట్టుకొని కింద ఉన్నటువంటి తెలంగాణకు తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. దీన్ని పరిష్కరించలేక అది ట్రిబ్యునల్ పోవడము, ప్రాజెక్టుల గొడవలు అన్ని నడిచాయి. అయితే ఇప్పుడు ఏంటి, పోలవరం ప్రాజెక్టు కూడా రాజశేఖర రెడ్డి టైంలోనే తను ప్రాజెక్టు కంటే ముందు ఏం చేశాడంటే కాలువలను తవ్వించాడు. కాలువలను తవ్వించి కాలువల పనులు అయిపోయిన తర్వాత ప్రాజెక్టు పనికి పర్మిషన్లు అవి ఆలస్యం అవుతుంది కాబట్టి వాటిని అంటే ప్రారంభం చేశాడు పోలవరం ప్రాజెక్టు, కాలువలు తవ్వించి కొంత డబ్బులు ఖర్చు పెట్టి. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ ఇద్దరు ముఖ్యమంత్రులు రోసయ్య గాని కిరణ్ కుమార్ రెడ్డి గాని దాని మీద శ్రద్ధ పెట్టారు, అది అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పోలవరము ఈ యొక్క విభజన చట్టంలో దాన్ని చేర్చారు కాబట్టి కేంద్ర నిధులతో దానిని పూర్తి చేయాలా అని చెప్పి నిర్ణయించుకున్నారు, అయిపోయింది. అయితే కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాల మీదనే అన్ని రెగ్యులేటర్ ప్రాజెక్ట్ లాగా అనేక చెరువులకు ఇతర కాలువలకు నీళ్లు వెళ్లే విధంగా దాని రూపకల్పన మార్చుకొని అప్పుడు చంద్రబాబు నాయుడుతో ఇంటర్నల్ గా వాళ్ళు వివాదానికి గురి కాకుండా నువ్వు పోలవరం కట్టుకో, మేము కాళేశ్వరం కట్టుకుంటాం, మన మధ్య గొడవలు ఎందుకు అని చెప్పి ఒక సర్దుబాటు ధోరణితో అక్కడ పోలవరం స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ ఇది స్టార్ట్ అయింది. అయితే ఈయన ఎక్కువగా రాష్ట్ర బడ్జెట్ నుంచే నిధులు కేటాయించుకొని తన దగ్గర ఉండి దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేశాడు. అది సక్సెస్ అయ్యాడు. సరే, అది మేడిగడ్డ బ్యారేజీలో ఒక పిల్లర్ కుంగిందంటే అది వేరే అంశం. ఓవరాల్ గా కింద మాత్రం అది లేట్ అయిపోయింది. దాని తర్వాత పరిణామాలు చూసాం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు రావడం, ఆప్రాన్ అది కొంచెం కూలిపోవటం, ఇవన్నీ జరిగి అది పెండింగ్ లో ఉండి ఇప్పుడు నిర్మాణాలు జరుగుతున్నాయి మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత. అవును సార్. ఇక్కడ గోదావరి జలాల విషయంలో దిగువ ప్రాంతానికి పైనుంచి వచ్చే వాటర్ ఎప్పుడు కూడా దిగువ ప్రాంతానికి పోయేటువంటి మిగులు జలాలు అనొచ్చు, లేకపోతే వేస్ట్ వాటర్ అనొచ్చు, వాటిని కింది రాష్ట్రాలు వాడుకునేటువంటి హక్కు చట్ట ప్రకారం ఉంది. రైపేరియన్ రైట్ అంటారు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చినప్పుడు తెలంగాణ, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అయితే ఆంధ్ర అన్నాము, ఆంధ్ర వాడుకుంటా. తెలంగాణ వచ్చింది కాబట్టి మహారాష్ట్ర నుంచి గోదావరి జలాలు వస్తే కింది రాష్ట్రం ఇది, దీనికి కొంత రైట్స్ ఉంటాయి. మళ్ళీ దానికంటే కింది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, దానికి రైట్స్ ఉంటాయి. అందువల్ల ఇక్కడ ఏమైంది, అందుకని అప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు నువ్వు అది కట్టుకోవయా, ఇది కట్టేసుకుంటే ఎందుకు గొడవలు ఎందుకు అన్నారు. అయినా కూడా తర్వాత ట్రిబ్యునల్ వరకు పోయింది. దాని మీద ఏమి పెద్ద మళ్ళీ వివాదాలు సమసిపోయినాయి. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టును కొత్తగా రూపకల్పన అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారే ఈ యొక్క పోలవరం నీటిని అంటే గోదావరి జలాలని తీసుకెళ్లి కృష్ణాలో కలపాలా అనే దాని మీద ప్రతిపాదన ఆయనే పెట్టేటప్పుడు. అవునండి.
ఎందుకు పెట్టాడు అంటే కేంద్ర ప్రభుత్వము నదీ జలాలను కలిపేటువంటి ప్రాజెక్టులకు మేము ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పింది. అవును. అందువలన ఆయన ప్రతిపాదన పెట్టాడు కానీ అతను సక్సెస్ కాలే. అంటే కేసీఆర్ తో ఒప్పించుకోను ఇవన్నీ ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు ఒకటిగా ఉన్నప్పటికీ కూడా ఆయన స్పీడప్ చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పీడ్ అయింది అంటే ఒక టెంటేటివ్ గా డిపిఆర్ రూపొందించారు. దానికి రూపొందించి 80,000 కోట్ల దాకా ఖర్చు అవుతుంది అని చెప్పి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. మామూలుగా ఏముంది, ఫస్ట్ ముందు అక్కడ ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుందో అంటే నిపుణుల అంచనా కమిటీ అని సెంట్రల్ లో ఉంటుంది ఈఎస్ఐ, దానికి పంపించారు. అవును సార్. పంపించినప్పుడు వాళ్ళు ఏం చేశారు, అరే బాబు చట్టపరమైన ఇబ్బందులు వస్తాయి, ఈ గోదావరి జలాలు మీరు బనకచెర్ల నుంచి తర్వాత నాగార్జునలోకి వెళ్తాయి, మళ్ళీ కృష్ణాలోకి కలుపుకుంటారు, పెన్నా నదిలో కూడా కలుస్తాయి, ఈ చట్టపరమైనటువంటి వివాదాలు పై రాష్ట్రాలు అభ్యంతరం చెప్పొచ్చు, అలాగే పర్యావరణ సమస్యలు కూడా ఉంటాయి, కాబట్టి ఈ దశలో మేము అనుమతులు ఇప్పుడే ఏమి ఇవ్వలేము అని వాళ్ళు పెండింగ్ లో పెట్టేసి తెలియజేశారు. ఇప్పుడు నీటి లభ్యత గురించి ఏమిటి అని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి వాదన ఏంటి అంటే 3,000 టీఎంసీల నీరు సముద్రంలో వృధాగా పోతుంది, మనం ఎందుకు వాడుకోకూడదు అంటాడు. అన్నప్పుడు ఏమైపోయింది, వాడుకోవచ్చు అన్నప్పుడు మరి ఇక్కడ పైన ఉన్నటువంటి గోదావరి జలాల మీద ఉన్న ప్రాజెక్టులు కింద మీరు పోలవరం సంబంధించి ఎత్తు పెంచితే ఖమ్మం ప్రాంతంలో కొన్ని గ్రామాలు మునిగిపోతాయి. అవునండి. ఎత్తు అందుకని 5 మీటర్లు ఎత్తు తగ్గించి ఇప్పుడు అక్కడ వరకే పరిమితం అయ్యారు. కానీ పెంచుతారు వాళ్ళు 5 మీటర్లు, దాన్ని పెంచే కడతారు. అవునండి. ఇప్పుడు ఎందుకు అది పెంచి కట్టకపోతే అక్కడి నుంచి నీరు ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు పంపించాలి కదా, దాని అందువల్ల పెంచాలి. అప్పుడు సమస్య వస్తుంది నాకు. దానివల్ల సమస్య వస్తుంది అని చెప్పడంలో ఏ రాజకీయ పార్టీది తప్పులేదు. టీఆర్ఎస్ పార్టీ అయినా చెప్పాల్సిందే, కాంగ్రెస్ అయినా చెప్పాల్సిందే, బీజేపీ అయినా చెప్పాలి. కానీ పరిష్కార మార్గం ఏంటంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకున్నాము అంటే ప్రభుత్వ పరంగా, అనధికారికంగా కాదు. కేసీఆర్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పరంగా కూర్చోలే, అనధికారికంగా మాట్లాడుకున్నారు. అందుకని ఎవరు అభ్యంతరాలు పెట్టలేదు. బీజేపీ ఏమంటారు, అరే చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా ఈయన రేవంత్ రెడ్డి గారు, అందుకని మీరు వాడుకోవచ్చు, కట్టుకోవచ్చు ప్రాజెక్టు, కానీ మాకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలా అని ఆయన చెప్పాడు. ఆయన కొంతవరకు అభ్యంతరం లేదనేటువంటి సిగ్నల్ ఇచ్చాడు ఎవరు, రేవంత్ రెడ్డి గారు. అది ఇవ్వడం వల్ల బీజేపీకి ఒక అవకాశం దొరికింది. ఎందుకు ఇద్దరు ఒకటే అని ఒకటి ఇక్కడ. సార్ మీరు చెప్తున్నదంతా అర్థమవుతోంది. ఒక్క సెకండ్ సార్. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 72 గంటల సమయం ఇవ్వడం కానీ లేకపోతే సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు వీళ్ళు. ఎవరి వైపు నిజం ఉందంటారు? అంటే అటు కాంగ్రెస్ అధికార ప్రభుత్వం అండ్ ఇటు బీఆర్ఎస్ వైపు ఉందా? ఎవరి వైపు ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు మొగ్గు చూపే అవకాశం ఉందంటారు? ఇప్పుడు సవాళ్ళు ప్రతి సవాళ్ళు రాజకీయంగా మాట్లాడచ్చు, జనాన్ని రెచ్చగొట్టుకోవచ్చు. ఎందుకు రాబోయే దగ్గరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి జనులను అట్రాక్ట్ అంటే ఓటర్లు అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నాలు ఇద్దరు చేస్తున్నారు. సవాలు ప్రశ్నలు ఏముందండి, ప్రభుత్వ పరంగా 2 రాష్ట్రాలు ప్రతినిధులు కూర్చొని లేదా ముఖ్యమంత్రులు కూర్చోవచ్చు, ప్రతినిధులు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవచ్చు. అందులో ఏమీ ఇష్యూ లేదు. ఇక్కడ ఒకవేళ ఏదైనా గోదావరి జలాలు ఇప్పుడు కిందికి వృధాగా పోయే నీళ్ళు వాడుకుంటామంటే పైకి రాష్ట్రానికి ఇబ్బంది వచ్చింది ఏంటి అని. ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే ఆ వాటర్ డైవర్షన్ లో కొంత తెలంగాణ భూభాగంలో ఎంటర్ అవుతుంది. చెప్పండి. దాని మీద మాట్లాడుకోవాలంటే ఇరు రాష్ట్రాల అధికారులు గాని ఇంజనీరింగ్ నిపుణులు గాని కూర్చోవచ్చు, ఫైనల్ గా ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చోవచ్చు, అంతే. సవాలు ప్రతిసవాలు ఏంటి, ఇప్పుడు కేటీఆర్ గారు విన్నా, కేటీఆర్ గారు సరే ఆయన ఎప్పుడు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు, భాషలో కూడా మాటలు అన్నరాని మాటలు కూడా అంటున్నాడు, అందరిని అంటున్నాడు ఆయన. ఈవెన్ మోడీ గారు లక్ష్మణ్ గారు రేవంత్ రెడ్డి గారు